నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొనసాగుతున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 102 నియోజకవర్గాల్లో పోలింగ్. ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం జగన్ టూర్. 18వ రోజు కొనసాగనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇవాల్టి నుంచి రేవంత్ రెడ్డి ప్రచార భేరీ. నామినేషన్లు సభలకు హాజరు కానున్న సీఎం. బస్సు యాత్రకు కేసీఆర్ సన్నాహాలు. అలంపూర్ జోగులాంబ నుంచి శ్రీకారం. ఇవాళ కేజ్రీవాల్ క్లినికల్ పరీక్షపై విచారణ. మధ్యాహ్నం 2 గంటలకు విచారించిన రౌస్ ఎవెన్యూ కోర్టు. జీవాయుధ కార్యక్రమంలో నార్త్ కొరియా ప్రాణాంతక వ్యాధులను అభివృద్ధి చేస్తున్నట్లు హెచ్చరిక. ఐపీఎల్లో ముంబై విక్టరీ. 9 పరుగుల తేడాతో పంజాబ్ పై గెలుపు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 లోక్సభ స్థానాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సమస్యాత్మక ఏరియాలో మాత్రం సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగియనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ విడతలో 102 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 16.63 కోట్ల మంది ఓటర్లు తమ వజ్రాయుధంతో తేల్చనున్నారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొదటి విడత ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి బరిలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడులో చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం తన తండ్రి 7 సార్లు నెగ్గిన శివగంగ లోక్సభలో పోటీ చేస్తున్నారు.
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడైన కె అన్నామలై కోయంబత్తూరు నుంచి, డీఎంకే ఎంపీ దయానిధి మరన్ చెన్నై సెంట్రల్ నుంచి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ తిరిగి చింద్వాడ నుండి, కాంగ్రెస్ తరపున పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్ పోటీలో ఉన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజ్కి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీహార్లోని గయా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాల్లో 950 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రాబల్యం గల బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది. 85 ఏళ్ల దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 102 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహించనున్నారు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మరొకటి చూస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఉదయం మహబూబ్ నగర్లో వంశీ చంద్రరెడ్డి నామినేషన్కు సీఎం హాజరు కానున్నారు. సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 22న ఆదిలాబాద్లో, 23న నాగర్ కర్నూలులో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ ప్రచార సభను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 11 ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు, నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ప్రజలకు ఏమీ చేయలేదనే అంశాన్ని ఓటర్లకు చేరవేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు నియమించిన పార్టీ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించి ఎక్కడైనా వెనుకబడితే వెంటనే సరిదిద్దాలని వారికి సూచించింది. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభలో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. వీలును బట్టి జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? చీఫ్ రేవంత్ నిర్ణయించుకున్నారు. మొత్తం కనీసం ఒక 40 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించాలి అని చెప్పి కూడా డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆయన షెడ్యూల్ ఖరారైపోయింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 2 నుంచి 3 భారీ బహిరంగ సభలను, జనజాతర సభల పేరుతో నిర్వహించాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మే 11 వరకు ఎక్కడ విరామం గాని, విశ్రాంతి గాని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ రథసారథిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
పర్యటించనున్నారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొంటారు. ఉదయం మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ రేవంత్ రెడ్డి సొంత సెగ్మెంట్ అది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గము మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ రోజు మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అంతకుముందు ఒక భారీ రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు, భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తారు. ఉదయం ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రము మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కాబట్టి ఆ నామినేషన్ మహోత్సవానికి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక రేపు మెదక్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయన నామినేషన్ ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా 1-2 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఎల్లుండి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. చౌటుపల్లి ఒక భారీ ర్యాలీ నిర్వహించి భువనగిరిలో నామినేషన్ దాఖలు చేస్తారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొంటాడు. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 22న ఆదిలాబాద్ లో, 23లో నాగర్ కర్నూలు, 24 జహీరాబాద్, అదే రోజు సాయంత్రం వరంగల్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో మహోత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడే నిర్వహించే భారీ ర్యాలీలు కానీ లేకపోతే బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. 2 అంశాలను బలంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఒకటి, తన ప్రభుత్వ 120 రోజుల పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చితే కాంగ్రెస్ కు ఓటేయండి, దీన్ని ఒక రెఫరెండంగా మేము భావిస్తున్నాము అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదొక అంశం అయితే 2 కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ చేసిన అక్రమాలకు సంబంధించి ఈ 3 అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో కనీసం 12 నుంచి 14 స్థానాలను గెలుచుకోవాలి అన్న పట్టుదల కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ వంటి మహానగరాల్లో రోడ్ షోలకే చీఫ్ రేవంత్ రెడ్డి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే చేవెళ్ల, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర్బన్ సెంటర్ లో ఉన్నాయి. కాబట్టి అర్బన్ సెంటర్ లో భారీ బహిరంగ సభలు కాకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, దాని తర్వాత రోడ్డు షోల ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే ఒక ప్రచార వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అందులో భాగంగా సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఏది ఏమైనప్పటికీ మొత్తము ఈ రోజు నుంచి మే 11 వరకు తెలంగాణలో ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. కనీసము 40 బహిరంగ సభలు, రోడ్ షోలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా పర్యటన చేయనున్నారు. సోనిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేష్. ఎలక్షన్ సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహంకాళి టెంపుల్ నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కిషన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వాళ్ళ కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే ఛాన్స్ ఉంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో కుటుంబ సమేతంగా కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ శ్రేణులు అందరూ తరలి వస్తారు. అక్కడ నుండి ర్యాలీగా సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ వరకు చేరుకుంటారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. మహబూబ్ కాలేజీలో వివేకానంద విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాల వేసి అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన నిన్ననే రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆ ఎయిర్పోర్ట్ నుండి రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ స్వాగతం పలికారు. అయితే నిన్న రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రిటైర్డ్ ఆర్మీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఇతర నేతలు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి హాజరయ్యారు. ఈ రోజు కూడా ఆయన ఈ కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొనడే కాకుండా మహబూబ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడ నుండి బహిరంగ సభ అనంతరం మళ్ళీ ర్యాలీగా మహబూబ్ కాలేజీ నుండి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం, జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి 11:45 కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేయనున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ నేతలతో పాటు రాష్ట్రం నుండి కిషన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి ఖమ్మంలో జరిగేటువంటి నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి వినోద్ రావు కార్యక్రమంలో కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. మొత్తంగా ఈ రోజు రక్షణ శాఖ మంత్రి 2 కార్యక్రమాలలో పాల్గొంటారు. కిషన్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో, అదేవిధంగా ఖమ్మంలో జరిగేటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మొత్తంగా ఈ రోజు కిషన్ రెడ్డి ర్యాలీ భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో ఇటు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 11:45 కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో కలిసి తన నామినేషన్ పత్రాలు అందజేస్తారు. సోని, ఎలక్షన్ సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎల్బీ నగర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సమక్షంలోనే కార్యకర్తలు బాజాబాహికి దిగారు. లింగోజ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, చంపాపేట్ డివిజన్ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు గొడవ పడ్డారు. గొడవ సద్దు మనకపోవడంతో సమావేశం మధ్యలోనే సునీత, మధు యాష్కి గౌడ్ వెళ్లిపోయారు. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో రాజీనామా చేసినట్లు వాలంటీర్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు అధికార పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో వినియోగించకూడదనే నేపథ్యంలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉండడంతో ఎన్నికల్లో వాలంటీర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు. 1,117 మందిని తప్పించామని వెల్లడించారు. 86 మంది వాలంటీర్లపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. There are two things. Volunteers unte officers. Employees, they cannot participate into elections even after suspension because conduct rule lo undi. Conduct rule prakaram vallu till the time they are into service. Suspend ayina kuda service lo unnaru kada. He is an employee. So he or she cannot participate in any political activity even though he is suspended. The volunteers are not government employees. Adi vaatkondi. Volunteers are not government employees. They are not linked with government anyway. They get some 5,000 rupees and then once they are out, they are not part of government. Because government employee ki, government ki, there is a relationship till they die. Retirement, they get pension. And వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్. That because government has relationship with that type of relationship, so it continues till they die. But for other people who are not government employees, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రజల నుంచి యాత్రకు భారీ స్పందన వస్తోంది. జగన్ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రజలకు కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు జగన్. ఇవాళ 18వ రోజు యాత్రలో భాగంగా సీఎం జగన్ రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆయన ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గోడిచెర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఏపీలో ప్రజాగలం సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు ప్రజాగల సభల్లో పాల్గొంటారు. ఆలూరు నియోజకవర్గంలో జరిగే సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు. కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేస్తారు. సాయంత్రం రాయదుర్గం, కన్నెకల్లో ప్రజాగలం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.